చికెన్ కర్రీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు రెసిపీలో చెప్తున్నాను. ముందుగా అరచెక్క నిమ్మకాయ, 2 స్పూన్స్ ఉప్పు, చిన్న చెంచాతో 4 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్, 1 స్పూన్ పసుపు, కొద్దిగా పెరుగు, 1 స్పూన్ పెప్పర్ పౌడర్. వీటిని బాగా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసింది 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తక్కువ ఇంగ్రీడియంట్స్తోని చికెన్ అద్భుతంగా తయారు చేసుకోవడం ఎలా? 4 కేజీ చికెన్కి 4 ఉల్లిపాయలు, 2 టమాటాలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర. టేస్ట్గా రావడానికి ఎండు కొబ్బరి, గసగసాల, ఒక దాల్చిన చెక్క, లవంగం, ఇలాచి, కొంచెం సాజీరా, కొద్దిగా జీలకర్ర. ఇది మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి గసగసాల పేస్ట్ ఇలా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇలా స్టవ్ వెలిగించి బాండ్లీ పెట్టి కేజీ చికెన్కి 3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ముందుగా వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇది కాస్త గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కాస్త వేయించుకోవాలి. మాత్రం బ్రౌన్గా అవుతే సరిపోతుంది. చిటికెడు పసుపు, కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఆనియన్ నుంచి ఆయిల్ సపరేట్గా అయినాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ మనం దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఇది బాగా ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ సపరేట్ ఆయిల్గా సపరేట్ అయినాక కదా ఇప్పుడు మనం ఈ పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న టమాటాలు ఇందులో వేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. కొంచెం వాటర్ పోసుకోవాలి. ముక్క మునిగేంత వరకు వాటర్ పోసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఒక 5 నిమిషాలు. కొంచెం చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.